విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలైతే ఈ యువతని మోసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అయితే యువతకు రావాల్సిన ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు అని చెప్పి పోరుబాటు అయితే నిర్వహించారు విశాఖలో. అయితే మనతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గొలగాని శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు, ఎందుకు ఈ పోరుబాటు నిర్వహిస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా యువత మోసపోయింది. గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు కానీ కూటమి పెద్దలు కానీ ఈ యువతకి అనేకమైనటువంటి తాయిలాలు ఇస్తాం, రేపు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఉద్యోగపరంగా కూడా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి స్టేట్ వైడ్గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చి ఎక్కడా కూడా నిరుద్యోగం అనేది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఇవాళ స్వచ్ఛందంగా యువత ఇవాళ ముందుకు వచ్చారు. స్వచ్ఛందంగా ఈవేళ యువత ముందుకు వచ్చి వాళ్ళంతా వాళ్ళే మేము ఈవేళ ప్రభుత్వం చాలా మోసం చేస్తున్నామని రోడ్డు మీదకి రావడం జరిగింది. దానికి నిదర్శనమే మొన్న ఏదైతే గ్రూప్ 1 పరీక్షల గురించి ఏదైతే యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువతకు మన మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ యువత తరపున పోరాడుతూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం దిగొచ్చి ఏదైతే అమలుకాని హామీలు ఇచ్చారో అవి వెంటనే నిర్వహించాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున యువత తరపున పోరాడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. మాకు రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు గారు కానీ, జిల్లా అధ్యక్షులు అమర్ గారు కానీ, రీజనల్ మొత్తం నియోజకవర్గంలో సమన్వయకర్తలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మొత్తం టోటల్గా ఉన్న కార్పొరేటర్స్, సెక్రటరీస్ అందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా యువత కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోతే ఏ విధంగా మీరు పోరుబాటు చేయాలి? ఇంకా 100% ఇది ఇప్పుడు ఈవేళ కలెక్టరేట్లో ముట్టడించడం జరిగింది. భవిష్యత్తులో మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? బాబు షూరిటీ ఇచ్చారండి ఎలక్షన్ ముందు, కానీ ఆయన చేసినవన్నీ మోసాలే అని చెప్పి ఈరోజు ప్రజలు 9 నెలల పాలనలోనే తెలుస్తుంది. నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి మా హామీలు ఇచ్చేశారు. అలాగే అమ్మఒడికేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తానన్నారు. అవన్నీ ఏంటండి? అన్ని షూరిటీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మేమేమో తలుపులు వేసుకొని కూర్చుంటాం, నిరుద్యోగులకు అన్యాయం చేస్తాము. మొన్న గ్రూప్ 2 పరీక్షల్లో మీరే చూశారు, విశాఖపట్నంలోని ఎంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 రాత్రి 10 వరకు రేపు ఉదయం ఎగ్జామ్ ఉండగా కూడా ఆ పిల్లల ఆవేదనలు ఎలా ఉన్నాయో, కానీ ప్రభుత్వం మినిమం స్పందించలేదు. నారాయణ విద్యా సంస్థలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ ఆ మంత్రి మీద ఏ యాక్షను తీసుకోదు ప్రభుత్వం. మరి నారా చంద్రబాబు నాయుడు గారును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా కనపడవా? మహిళల మీద అగత్యాలు కనపడవా? నిరుద్యోగుల్ని ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటారా? మరి ఉద్యోగాలు అన్నారు, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని ఏ నోటిఫికేషన్ వేశారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇవన్నీ కూడా మాకు చూపించాలి, చెప్పాలి అని చెప్పి. అలాగే ఫీ రీయింబర్స్మెంట్ కూడాను ఏది కూడా అమలు చేయకుండా ఓన్లీ కాగితాల మీద చూపిస్తున్నారు, జస్ట్ మీడియా కవరేజ్ చేస్తున్నారు తప్ప ఏది కూడా ప్రజలకు అన్యాయమే జరుగుతుంది. దీని మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరమీ కూడాను కలెక్టర్ ఆఫీసులో ఈ వినతా పత్రాన్ని ఇవ్వడానికి మా పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి మేయర్ గారు, కార్పొరేటర్స్, అలాగే కూడా అందరూ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఈ ఉద్యమాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. ఇది చంద్రబాబు నాయుడు నిర్వహించకపోతే ఇలాగే మా ధర్నాలు కంటిన్యూ అయ్యి ప్రజలకు న్యాయం జరిగినంత వరకు కూడా మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుంది. చెప్పండి, పోరుబాటు మీరు ఏం చెప్తారు? ప్రజలు ఈరోజు నిజం తెలుసుకున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా మా దగ్గరికి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాన్ని జనాల్లో తీసుకెళ్ళమని బల్ల గుద్ది మరి మమ్మల్ని ప్రేరేపించి మాతో మీ వెనకదలు మేము ఉంటాం, మీరు రండి కలెక్టర్ గారి దగ్గర విన్నపం ఇద్దాం అని చెప్పారని స్టూడెంట్స్ కానీ అందరూ నాయకుల దగ్గరకు వచ్చి ప్రతి స్టూడెంట్కి అన్యాయం జరిగింది, ప్రతి కార్యకర్తకి ఈరోజు మీరు రోడ్డు రావాలని చెప్పి మేము ఈ 9 నెలల్లో జనాలు రోడ్డు ఎక్కితే కానీ మేము రాకూడదని మేము నిర్ణయించుకున్నాం. అయినా జనాలతో పాటు ఈరోజు జనాలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని తలుపు తట్టి తీసుకొచ్చారు. ఈరోజు బాబు గ్యారంటీ షూరిటీ ఎక్కడుంది? బాబు గ్యారంటీ షూరిటీ ఎక్కడుంది? అంత మొత్తం చంద్రబాబు నాయుడు అనే సీఎం పదవిలో కూర్చొని మోసం తప్ప ఇంకేమీ చేయలేదు. ఈ 9 నెలలు చంద్రబాబు నాయుడు జనాలను ఎంత ఏడిపించాడో, జనాలే రోడ్డు మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ యువతకైతే అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఎటువంటి పరిస్థితుల్లోనూ అయితే మేము ఉపేక్షించేది లేదు. మెడికల్ పేద విద్యార్థులపై ఎందుకింత కక్ష అని చెప్పి వీళ్ళైతే ఊరుబాట అంటే యువత తరపున అంతా మేము ఈరోజు విమానం సమర్పించాం కలెక్టర్ ఆఫీస్లోని. అరే ముందు యువతకు అన్యాయం చేస్తాం మట్టుకి చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తాం.
యువత పట్ల అయితే మొత్తం అంతా మేము వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం, వైఎస్ఆర్సీపీ నుంచి పోరాటం చేస్తాం అని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో యువతకైతే అన్యాయం చేస్తే మట్టుకి వైఎస్ఆర్సీపీ నుంచి ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.